లోక కళ్యాణార్థం భగవంతుని కృపతోని ఆయన దైవ కృప అనే ఒక సంస్థను స్థాపించి అనేక మంది సేవ చేస్తున్నటువంటి లోకేష్ గారికి, అట్లాగే ఈరోజు వేదిక అంతా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉన్నారు. నేను చెప్పిన ఇంతకుముందే సో ఇప్పుడంతా కూడా వేదిక మీద ఒక రంగుల కలర్ అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని సద్గుణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని నేనైతే భావిస్తున్నాను. సో ఇక్కడ ఉన్న వ్యక్తుల నుంచి ఒక్కొక్క అంశాన్ని మీరు కనుక తీసుకుంటే నిజంగా భవిష్యత్తులో మీరు చాలా గొప్ప వ్యక్తులు కావడానికి ఆస్కారం. సో సైకాలజీలో ఒకటి థింక్ ట్యాంక్ అనే ఒక తీరం ఉంటుంది, టైప్ సైకాలజీలో థింక్ ట్యాంక్ అనే ఒక సిద్ధాంతం ఉంటుంది. సో దాని గురించి ఈ సందర్భంగా నేను చెప్తాను. సో మన ఇంట్లో కానీ ఎక్కడ స్కూల్ కానీ ఎక్కడికైనా పోతే మన ఇంటి పైన ఒక ట్యాంక్ కట్టుకుంటాం నీళ్ళ కోసం కదా. సో మనం ఎక్కడంటే అక్కడ వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ని మనం ఆ ట్యాంక్లోకి ఎక్కించుకొని ఎక్కడైతే అవసరం ఉందో, ఇది వంట రూమ్లో అవసరం ఉంటే అక్కడ తిప్పుకుంటాం, బాత్రూంలో అవసరం ఉంటే అక్కడ తిప్పుకుంటాం, ఎక్కడంటే అక్కడ అవసరం ఉపయోగించుకుంటాం. అవునా కదా, అందరూ తెలుసు కదా. ఓకే, సో ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? బోర్ ఉంటే బోర్ నుంచి వస్తాయి, లేదా ట్యాప్ ఉంటే ట్యాప్ నుంచి పికప్ చేసుకుంటాం, లేదా బావి ఉంటే బావి నుంచి పికప్ చేసుకుంటాం. ఇంతవరకు అందరికీ తెలుసు కదా, రైట్. సో నేనేమంటున్నానంటే ఈ బోర్ నుంచి కాకుండా, ఈ ట్యాప్ నుంచి కాకుండా, నల్ల నుంచి కాకుండా, లేదా బావిలో నుంచి కాకుండా ఆ నీళ్ళను మనం ఆ ఎక్కించుకునే పైపును తీసుకెళ్ళి మోర్లో వేద్దాం, డ్రైనేజ్ దాంట్లో వేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏం జరుగుతుంది? సో ఆ నీళ్ళని కూడా డ్రైనేజ్లో ఉన్నటువంటి నీళ్ళని ట్యాంకులోకి పోతాయి, అవునా కదా. సో అప్పుడు ఏమొస్తాయి? మళ్ళీ మనం నల్ల తిప్పుకుంటే అన్ని డ్రైనేజ్ వాటర్ వస్తాయి, అవునా కదా. సో మనం ఎటువంటి నీళ్ళను దానికి ఎక్కిస్తే ఆ నీళ్ళు వస్తాయి. ఇంతవరకు తెలుసు కదా. సో ఇది మనందరికీ తెలిసిన విషయం. ట్యాంక్ అనేది ఉంటుంది, ట్యాంక్లో మనం ఏ నీళ్ళు ఎక్కిస్తే ఆ నీళ్ళు వస్తాయి అనేది మనందరికీ తెలిసిన విషయం. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, అట్లాగే సేమ్ ఏదైతే ట్యాంక్ ఉంటుందో అట్లాగే ప్రతి మనిషికి కూడా ఇక్కడ ఒక థింక్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ థింక్ ట్యాంక్లోకి మనం మంచి విషయాలు కనుక ఎక్కించినట్లయితే, మనం ఏది బావి నుంచి బోర్ నుంచి ఎలాగైతే మనం ఎక్కిస్తున్నామో ఈ మంచి విషయాలను మనం కనుక ఎక్కించినట్లయితే ఆ మంచి నీళ్ళే మనం ఉపయోగించుకోవడానికి ఆస్కారం. లేదా అట్లా కాకుండా దీంట్లోకి ఆ మోరులో నీళ్ళు డ్రైనేజ్లో ఉన్న మురికినంతా మనం ఈ థింక్ ట్యాంక్లోకి ఎక్కించుకుంటే మనకు వచ్చేటివి కూడా ఆ మురికి నీళ్ళు వస్తాయి. ఆ మురికి నీళ్ళు తాగడం వల్ల మనం అందరం మంచి ఆరోగ్యంగా ఉంటాం కదా, ఉంటామా? ఆ నీళ్ళు తాగితే ఏమవుతుంది? మనకి ఏమవుతుంది? రోగాలు వస్తాయి. రోగాలు వస్తే ఏమవుతుంది? చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది, అవునా కదా. సో మన థింక్ ట్యాంక్లోకి మంచి ఆలోచనలను, మంచి విషయాలను, మంచి వ్యక్తుల పట్ల, ఇటువంటి వ్యక్తులు, నేను ఎందుకు పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ నేను చెప్తున్నా అంటే, ఇటువంటి వ్యక్తులతోని మనం విషయాలు కనుక తెలుసుకొని అటువంటి ఆలోచనలు మనం కనుక అవపోసన పెట్టినట్టయితే మనం అంతటి గొప్ప వ్యక్తులు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచిని తెలుసుకోండి, మంచిని పాటించడానికి ప్రయత్నం చేయండి, మంచిని చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక గొప్ప వ్యక్తులతోని వారితో పరిచయం పెంచుకొని వాళ్ళ అనుభవాలను మనం పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం గొప్ప వ్యక్తులు కావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, చాలా విషయాలు చాలా సందర్భాల్లో చెప్పుకోవచ్చు. చంద్రరావులో తెలుసు, ఆయన తక్కువైనా కాదు. నేను ఏదైతే మీకు అందరికి కొంతమంది తెలుసు కావచ్చు, కరోనా అనే మహమ్మారి ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో ఈ డాక్టర్ అశోక్ అనే మీ పక్కకున్న వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయని ధైర్యం చేసిన ఇటువంటి వ్యక్తులు ఇచ్చిన ధైర్యం. 33 జిల్లాలు 178 రోజులు 32,000 కిలోమీటర్ల పాటు బైక్తో నేను యాత్ర చేస్తూ ఒక 8 లక్షల మందికి ఉచితంగా హోమియోపతి మందులు పంపిణీ చేశాను. సో అంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ ఉన్నాడు మా అన్న పిలుసు దాకర్ అన్న. సో ఇటువంటి వ్యక్తులతో మనం ఉన్నాం కాబట్టి, ఒక మంచి గొప్ప వ్యక్తులతో మనం ఉన్నాం కాబట్టి, అరే సుధాకర్ అన్న ఇంత ధైర్యం చేస్తాడు, ఇంత పెద్ద ఉద్యమాలు చేస్తాడు, మనం ఎందుకు చేయలేము అనే ఒక ధైర్యం అనేది ఇచ్చే ఒక ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇక్కడ మానుకోట్లు ఉంది. కాబట్టి నేను అంత ఇవాళ ప్రపంచంలో ఎవరు చేయలేని ఒక ధైర్యాన్ని చేసి మనం తిరిగి వచ్చినాం. నేను బైక్ వేసుకొని పోతామంటే అందరు పారిపోయేది కొంతమంది. నీ దగ్గర ఎన్ని కరోనాలు? నేను 78 సార్లు టెస్ట్ చేయించుకున్నాను, అన్నీ నెగిటివ్ వచ్చింది. సో అంటే ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఒక మంచి వ్యక్తుల మధ్య కనుకున్నట్లయితే వారి ఆలోచనలు మనం పాటించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా కొన్ని మంచి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది తెలియజేస్తూ, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా, ఆ తస్లీమా గారితో కూడా నేను గతంలో 1-2 సార్లు మాట్లాడి, బహుశా వారు అంటే చూడలేదు కాబట్టి మర్చిపోయి ఉంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. మేము ఎక్కడ సుబ్బాన్ ఉంటాడు కదా మన తెలంగాణలో, అక్కడ నుంచి
తెలంగాణ ఉద్యమకారుడు, మీ రీస్టార్తో మాకు అనుబంధం, తర్వాత పుట్లపల్లి మాకు మంచి మిత్రుడు. సో వీళ్ళందరితో పనిచేసాం. సో ఇవాళ ఫస్ట్ టైం మీతో కూడా కలవడానికి సందర్భం వచ్చింది. థ్యాంక్ యూ అన్నట్టు.